హలో ఇద్దరు పోలీసు వాళ్ళని, ఒక జీపు, ఒక కారు, 10 మంది ఎగ్జిక్యూటివ్ పంపండి, అప్పుడు వస్తారు. అంటే పేమెంట్ చేయరా మీరు అలాగైతే? మరి మనీ లేవు అదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. సో ఈ యొక్క వీడియోలో ముగ్గురు ఏజెంట్ల యొక్క ఆడియోస్ని దీంట్లో పెట్టాను. సో వీడియో చాలా బాగుంటుంది. సో ఈ విధంగా లోన్ రికవరీ ఏజెంట్లు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా హోమ్ విజిటింగ్ వస్తాను ధమ్కిస్తారు. సో కొన్నిసార్లు పేమెంట్ అనేది వాళ్ళే చేస్తుంటారు మన తరపున. దాని తర్వాత మనకు అరేంజ్మెంట్ చేస్తారు పేమెంట్ కట్టమని చెప్పేసి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ నుంచి అండి కుమార్ గారు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ 5,117 రూపీస్ కట్టారు. రిమైనింగ్ 2,190 రూపీస్ ఉంది సార్. ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడే దగ్గరికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీ పేరు ఉంటుంది, అడ్రస్ ఉంటుంది కదా. మీ స్కాబ్ మీది మినిమం అమౌంట్ వచ్చి 5,111. తెలుగు వస్తుందా? 5,111. తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా మీకు? తెలుగు వచ్చండి. మరి నేను ఏం మాట్లాడుతున్నా? మీ అడ్రస్ ఏంది? మీరు ఎవరికి మాట్లాడుతున్నారు? కెమెరా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి రికవరీ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్తున్నాం కదా సార్. ఎక్కడండి బ్రాంచ్? ఏంది మీ పేరు? ఏం పేరు? రసూల్పూర్ అనండి. రసూల్పూర్ బ్రాంచ్. ఏం పేరు అండి మీ పేరు? స్నేహ అండి. నిన్న శిరీష అని చెప్పారు. స్నేహ సార్. నిన్న శిరీష అని చెప్పారు కదా, ఉషాను శిరీష అని చెప్పారు నిన్న. ఒక్కసారి ఒకరు చేయరు సార్, కాల్ సెంటర్ నుంచి కాల్స్ వస్తానే ఉంటాయి. మరి మీకు ఎవరు కాల్ చేశారు? మీరే కలిసారు, మీ వాయిస్ నాకు గుర్తుంది. అది చెప్పండి. అందరూ ఒకలాగా ఉంటారు కదా సార్. మీ వాయిస్ గుర్తుపట్టాను కదా నేను. వాయిస్ గుర్తుపట్టి అందరి వాయిస్ ఒకలాగా ఉండాలని లేదు కదా సార్. ఒకేలా ఉంటుంది కదా గుర్తుపట్టేది. ఏమో మరి మేమైతే కాల్ చేస్తున్నాం సార్. మొన్న మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ ఏమో 7,000 పేమెంట్ అయితే 5,000 వచ్చింది సార్. మీకు ఇంక రిమైనింగ్ ఉంది, ఎప్పుడు పే చేస్తారు సార్? ఎవరు చేశారు పేమెంట్? ఏంటండి పేమెంట్ ఎవరు చేశారు? పేమెంట్ ఎవరు చేశారు మరి మీకే తెలియాలి. ఎవరు చేశారు? మేము చేయలేదు కదా ఎవరు చేశారు అన్నది. మీరు బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు ఆడపడ్డా? బ్యాంక్ నుంచే సార్ మాట్లాడేది. ఎన్నిసార్లు చెప్పాలి సార్? చెప్పిందే బ్యాంక్ నుంచే కాల్ చేస్తున్నామని చెప్తున్నాం కదా సార్. బ్యాంక్ నుండి సండే కాల్ చేస్తారండి. ఏంటండి? బ్యాంక్ నుండి సండే కాల్ వస్తుందా అంటున్నా. బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం సార్. పేమెంట్ చేయలేదు కాబట్టి కాల్ చేస్తున్నాం సార్. సండే రోజు బ్యాంక్ ఆఫ్ ఉంటది కదా. సరే రండి సార్, ఇక్కడ రసూల్పూర్ రండి, ఉందో లేదో చూసుకొని వెళ్ళండి. సండే బ్యాంక్ ఆఫా లేదండి? అన్నీ అడుగుతున్నా కదా. లేదు సార్, మంత్ ఎండింగ్ కాబట్టి ఉంటదండి. సెలవులు ఇవ్వలేదా మీకు సంక్రాంతి? లేదు సార్, ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్ కాబట్టి పేమెంట్స్ రావట్లేదు కాబట్టి పేమెంట్స్ అప్డేట్ చేసుకోవాలి సార్. మరి పేమెంట్స్ అందరూ ఇన్ టైమ్ లో కట్టేస్తే ఉన్నది కదా. కట్టలేకపోతేనే కాల్స్ వస్తాయి, కట్టలేకపోతేనే ఇప్పుడు ఉంటుంది సార్. ఇవాళ మంత్ ఎండింగ్ కాబట్టి ఉంటుంది సార్. రసూల్పురం మెయిన్ బ్రాంచ్ ఉంది, రండి. రిమైనింగ్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు సార్? పేమెంట్ నేను చేయలేదంటే ఎవరు చేశారంట? 5,000 ఎవరు చేశారు? నాకు అదే అర్థమవుతలేదు. కనుక్కుంటా ఫస్ట్ 5,000 ఎవరు చేశారు కనుక్కుంటా. నాకు మెసేజ్ కూడా రాలేదు ఎలాంటి పేమెంట్ రిసీవ్ అయినట్టు. నాకు యాక్చువల్లీ నా కార్డు పైన 5,000 రూపీస్ వీళ్ళు పేమెంట్ ఏజెన్సీ అనేది చేసిందండి. యాక్చువల్గా ఏ ఏజెన్సీ కూడా కస్టమర్ కార్డుల పైన పేమెంట్ చేయకూడదు. వీళ్ళ యొక్క టార్గెట్స్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ పైన ఏజెన్సీ అనేది ఫండింగ్ చేస్తుంది. సో ఫండింగ్ చేయడం అనేది ఇల్లీగల్ అండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఫండింగ్ చేసేసి కస్టమర్కి ఇబ్బంది పెడతా ఉంటారు. మీ తరపున మేము పేమెంట్ చేసాం, పేమెంట్ పంపండి అని చెప్పి వీళ్ళు లింకులు ఇచ్చి పంపడము, క్యూఆర్ కోడ్లు షేర్ చేయడము. సో ఈ విధంగా ఇల్లీగల్ వాళ్ళు కస్టమర్ని అరేంజ్మెంట్ చేసి ఎక్కువ అమౌంట్ కొన్నిసార్లు తీసుకుంటారు. సో అసలు యాక్చువల్ 5,000 చేసినట్టు నేను చేయలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సండే రోజు కూడా కాల్ చేస్తారు. సండే రోజు ఏ కస్టమర్కి కాల్ చేయకూడదు, అంటే సండే రోజు కూడా కస్టమర్ ప్రశాంతంగా ఉండకూడదు అనమాట. సో ఈ విధంగా సండే రోజు నైట్ టైంలో ఈ విధంగా కస్టమర్కి కాల్ చేసి అరేంజ్మెంట్ చేస్తుంటారు. సో ఎవరైతే కస్టమర్స్ ఈ విధంగా కాల్ చేస్తే సో డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడకండి, నో ఇష్యూ, ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇప్పుడు ఇంకో ఆడియో చూడండి. ఈ యొక్క ఏజెంట్ వితౌట్ డాక్యుమెంట్ డైరెక్ట్ సర్ప్రైజ్ విజిట్ చేశాడు. చూడండి ఏమైందో. హలో, డాక్యుమెంట్ పేమెంట్ చేయండి సార్. డాక్యుమెంట్స్ కావాలంటే పేమెంట్ చేయండి. మీకు పేమెంట్ కావాలంటే డాక్యుమెంట్ షేర్ చేయండి. పేమెంట్ కావాలంటే డాక్యుమెంట్ షేర్ చేయండి. పేమెంట్ చేయకపోతే నాకు ప్రాబ్లమా మీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. నాకేం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదా? లేదు లేదు. సరే, ఫీడ్బ్యాక్ అదే సెండ్ చేస్తా, అది చూసుకోండి. లేదండి, ఫీడ్బ్యాక్ సెండ్ చేస్తా, చూసుకోండి అంటున్నా. దేంట్లో? మీకు రాదులే, డైరెక్ట్ బ్యాంక్ నుంచి వస్తుంది. బ్యాంక్ చేస్తున్నా, దాన్ని బట్టి మీకు వస్తుంది. ఓకేనా? మీరు ఐడి కార్డు లేకుండా, హోమ్ విజిటింగ్ లేకుండా ఏజెన్సీ లేక మీ పేరు లేదు, మీ పని లేకుండా రాలేదు సార్. ఉన్నాయి కాబట్టి వచ్చాము. అది కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఏ ట్రైనింగ్ చేశారా మీరు? మేము ఉత్తగా రాలేదు సార్. అది కాదండి, మీరు డిఆర్ఏ ట్రైనింగ్ చేశారా? వచ్చినాం.
లేదండి నేనేం చెప్పేది ఏంటంటే మీరు డిఆర్ఏ ట్రైనింగ్ చేశారా? డిఆర్ఏ ట్రైనింగ్ లేకుంటే మాకు ఎవడు ఐడి కార్డు ఇయ్యరు. ఇవ్వడు కదా. మరి డిఆర్ఏ ట్రైనింగ్ చేసినప్పుడు ఏ ఏజెన్సీకి మీరు మాట్లాడుతున్నా చెప్పాలి కదా, కస్టమర్ తెలుసుకోవాలి. మీరు చెప్పాలి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు చెప్పాలి. మీకు డీటెయిల్స్ షేర్ అవుతాయి. ఓకే అండి, బట్ నేను చెప్తున్నా మీరు బిఫోర్ విజిటింగ్ మీరు నాకు ముందు కాల్ చేసి అడగాలి, మీరు ఇంటి దగ్గర అవైలబుల్ ఉన్నారా లేదా అక్కడ కనుక్కోవాలి. ఓకే, దాని తర్వాత మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాట్లాడాలి. ఓకే, మీరు ఏజెన్సీ పేరు చెప్పట్లేదు, ఎవరు అనుకోవాలి చెప్పండి. అందుకే కాల్ చేశాను సార్, ఫస్ట్ కాల్ చేశాను. వచ్చాను కాల్ చేస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నదని ముందర గేట్ కార్డ్ ఉన్నా అని చెప్పి కాల్ చేస్తున్నారు. అవైలబుల్ చెక్ చేసుకుని మీరు అడగాలి కదా ఫస్ట్. అవైలబుల్ అదే ఉన్నారా లేదా అని అడిగాను నేను. ఎంట్రీ కూడా అడగలే, ఎంట్రీ కూడా ఇవ్వలే అక్కడ. ఎంట్రీ ఇవ్వాలండి, అదే నీకు ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి నీకు అన్ని డాక్యుమెంట్ పంపాలి, లింక్స్ అక్కడ షేర్ చేయాలి కదా. డాక్యుమెంట్స్ సార్ మీకు ఫోన్ చేసింది ఎందుకు, నేను కావాలంటే లేదండి ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుతున్నారు కదా, మీరు ఏజెన్సీ నేను చెప్పట్లేదు ఎందుకు. మీ పేరేంటి? మీ పేరు ఏజెన్సీ పేరు ఎందుకు, నా పేరు ఎందుకు సార్? చూశారు కదా ఫ్రెండ్స్, పేరు చెప్పుడంట, ఏజెన్సీ పేరు చెప్పుడంట. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక హోమ్ విజిటింగ్ చేసేటప్పుడు ఓకే, ఎవరైతే పర్సన్ ఇంటికి వస్తున్నాడో బ్యాంక్ మనకు షేర్ చేయాలి. ఓకే, సో అండ్ సో పర్సన్ అథరైజ్ చేసే ఇంటికి వస్తుందని చెప్పేసి మనకు నార్మల్గా మెయిల్ రావాలి ఆర్ మెసేజ్ రావాలి. ఓకే, బ్యాంకు పంపదు. ఓకే, వీళ్ళు పంపరు. ఓకే, వచ్చిన పర్సన్ రైట్ పర్సనా రాంగ్ పర్సనా ఏమైనా ఇంటికాడ వచ్చి ఇష్యూ చేసిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ దాన్ని? వీళ్ళు డాక్యుమెంట్లు ఎందుకు క్యారీ చేయాలంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా వచ్చేది పేమెంట్ కాకపోతే రికవరీ కాకపోతే ఇస్తారంటే వీళ్ళు పక్కింటోడికి చెప్పడం. ఓకే, ఇట్లా డిఫేమ్ చేద్దామని చెప్పి వస్తారనమాట. ఓకే, మీరు భయపడకండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని ఒక ప్రాపర్గా డాక్యుమెంట్ అడిగితే వాడు మీ ఇంటికి రాడు. ఓకే, క్వశ్చన్ చేయడం నేర్చుకోండి మీరు. వితౌట్ డాక్యుమెంట్ ఒక అన్నోన్ పర్సన్ ఓకే మన పర్మిషన్ లేకుండా మన యొక్క పరిసరాలకు వస్తే, మన ఇంటికి వస్తే దాన్ని ఏమంటారు అంటే లీగల్ లాంగ్వేజ్లో ట్రెస్పాస్ అంటారు అనమాట. ఓకే, ట్రెస్పాస్ అనేది క్రిమినల్ అఫెన్స్. మీరు డైరెక్ట్ పిఎస్ వాళ్ళని కూడా పిలిచి కంప్లైంట్ ఇవ్వచ్చండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీరు దొంగ అనుకుంటున్నారు, ఎలా నమ్మాలి చెప్పండి? దొంగ అనుకుంటే మీతో ఎందుకు మాట్లాడుతారు? నాకేం పని సార్? బ్యాంక్ అలా కాదండి, మీరు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు హోమ్ విజిటింగ్ చేసేటప్పుడు మీకు అని తెలుసుకోవాలి కదా. కస్టమర్ కు తెలియాలండి, కస్టమర్ కు తెలుసుకోవాలి ఆల్రెడీ ఏమని. హోమ్ విజిటింగ్ లెటర్ ఉంటే హోమ్ విజిటింగ్ లెటర్ ఇవ్వాలి, ఐడి కార్డ్ ఇవ్వాలి. మెసేజ్ వస్తుంది, మీరు చెప్పాల్సిన పని కూడా లేదు. పర్సన్ వస్తాడా అని చెప్పి వస్తుంది కూడా. నాకు వచ్చిందండి, అదే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. నాకు ఆల్రెడీ ఎస్బీఐ నుంచి మెసేజ్ వచ్చింది. ఓకే, నీకు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఏజెన్సీ పేరు చెప్పండి మీరు ఫస్ట్, నేను క్రాస్ చెక్ చేసుకుంటా. మహావీర్. మహావీర్ రైట్. పేరేం పేరండి? కరుణాకర్ రెడ్డి. ఓకే, కరుణాకర్ రెడ్డి పేరు రిప్రజెంటేటివ్ పేరు తప్పు వస్తుంది మరి. రిప్రజెంటేటివ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎవరు వస్తారో పేరు తప్పు ఉంది, ఇంకో పేరు ఉంది. పేరు తప్పు ఉండదు, అదే పేరు ఉంటది. నేను చెప్తాను, పేరు చెప్పానా? చెప్పండి, లైన్ చెప్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, సో అన్ని డాక్యుమెంట్లు ఎడగల్లా ఫోన్ కడేసి వెళ్ళిపోయాడు. సో మీరు ప్రాపర్గా మాట్లాడితే ఓకే ఏ ఎగ్జిక్యూటివ్ మీకు అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేయడు. ఓకే, సో ఫస్ట్ మనం లీగల్గా ఫైట్ చేసే ముందు ఫస్ట్ మనం ఓవరాల్గా ఫైట్ చేయాలి, ప్రాపర్గా క్వశ్చన్ చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఎవడు కూడా మీకు అరేంజ్మెంట్ అనేది చేయడండి. సో ఇంకో ఆడియో యాడ్ చేస్తున్నా, వినండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. ఎస్బీఐ బ్యాంక్ తరఫు నుండి కాల్ చేస్తున్నా. చెప్పండి మేడం. ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్? అవునండి. మరి పేమెంట్ అవ్వలేదు సార్, లాస్ట్ మంత్ కూడా చేయలేదు. ఎన్ని మంత్స్ అయింది కరెక్ట్ కదా సార్? ఎన్ని మంత్స్ అయింది డ్యూ? ఎన్ని మంత్స్ అయింది? అర్థం అవ్వలేదు. డ్యూ ఎన్ని మంత్స్ అయింది కరెక్ట్గా? 4 months నుంచి పెండింగ్ ఉంది కదా సార్? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే అందుకు చేయలేదు మేడం. మీ వాయిస్ స్టక్ అవుతుంది సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే అందుకు చేయలేదు. ఓకే సార్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఇప్పుడైనా చేసుకోండి కదా మరి. ప్రజెంట్ లేవు మేడం అమౌంట్. ప్రజెంట్ లేవంటే 4 months నుంచి చేస్తలేరు. 1 month 2 months అంటే ఓకే సార్, 4 months నుంచి చేయట్లేదు కదా. నేను 2 years కట్టానండి, ఆ టైంలో ఉండే కట్టాను. సార్ అట్లీస్ట్ 1 month అమౌంట్ అయినా కట్టుకోండి కదా మరి. 1 month అమౌంట్ ఉంటే ముందే కట్టేస్తుంది, ఇప్పుడు కాదు. ముందే కట్టేస్తుందా అంటే మరి ఇదేనా సార్ మీ ఆన్సర్? ఆశ కదండి, కస్టమర్ 2 years కట్టేసాడు ఆల్రెడీ. సార్ మీ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే మరి వాడుకున్నప్పుడు తెలీదా సార్ నేను కట్టగలుగుతానా కట్టలేనా అని? అప్పుడు తెలియలేదు మ్యామ్. ఇప్పుడు తెలిసింది కదా సార్, మరి కట్టండి కదా. ఇప్పుడు తెలిసేసరికి డబ్బులు లేవు. ప్రాబ్లం అవుతుంది. మీరు అడ్రస్ లో ఉంటున్నారా సార్? ఏజెన్సీ ఏది మీది? ఏజెన్సీ ఏది మీది? సో ఇట్లా భయపెట్టడం ట్రై చేస్తారు అనమాట. మీరు అడ్రస్లో ఉంటున్నారా? ఓకే, కస్టమర్స్ ఏం భయపడకండి, మనీ ఉంటే పే చేయండి. ఓకే, సో ఇలా
అడ్రస్లో ఉంటున్నారా, ఎగ్జిక్యూటివ్ పంపిస్తాము. ఓకే, ఏం చేస్తారు వచ్చి చెప్పండి. పేమెంట్ నేను ఆల్రెడీ బ్యాంక్కి ప్రతి మంత్ నేను మెయిల్ పెడుతున్నాను. పేమెంట్ ఎప్పుడైతే డిఫాల్ట్ అయిందో ప్రతి మంత్ నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తున్నాను. ఓకే, ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను, మెయిల్ పెట్టాను. చేసిన తర్వాత కూడా వీళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేస్తే సో ఈ యొక్క వే ఆఫ్ టాకింగ్ అనేది వచ్చిందండి. మీరు అడ్రస్ లో ఉంటున్నారా? ఏజెన్సీ ఏది ఎక్కడికి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను చెన్నై డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెన్నై డిపార్ట్మెంట్ నుంచి నాకు మెసేజ్ రాలేండి. నాకు ఏజెన్సీకి నా వేరే ఏజెన్సీ నేమ్ వచ్చింది. నాకు ఏం ఏజెన్సీ నేమ్ వచ్చింది? లైన్లో ఉంటారు చెప్తే. సో ఈ విధంగా ఏజెన్సీ నేమ్ చెప్పేటికల్లా వాళ్ళు ఫోన్ కట్టేసి వెళ్ళిపోతారు. సో కస్టమర్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతి కస్టమర్కి డిఫాల్ట్ చేయడం అంటే నేరం కాదండి. ఓకే, చాలా వరకు ఆన్ టైం పేమెంట్ చేసిన కస్టమర్కి కూడా సమ్ టైం ప్రాబ్లమ్ ఫేస్ చేసి కొన్ని మంత్స్ అని టైం అడుగుతాడు. సో వీళ్ళు ఆ టైంలోనే అరేంజ్మెంట్ చేస్తే కస్టమర్ ఎక్కడి నుంచి మనీ అరేంజ్ చేస్తాడు? టైం ఇవ్వాలి కదా. కొన్ని ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ చేసిన కస్టమరు ఒక 1 or 2 months 3 months డిఫాల్ట్ చేస్తే కస్టమర్కి అసలు టైం ఇవ్వకుండా మీరు అరేంజ్మెంట్ స్టార్ట్ చేస్తే కస్టమర్ ఏ విధంగా వర్క్ చేసుకుని దాన్ని క్లియర్ చేస్తారు డ్యూస్. సో ఈ విధంగా ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే హోమ్ విజిటింగ్ చేస్తానని చెప్పి ధమ్కి ఇస్తున్నారో వాళ్ళకి ప్రాపర్గా ఇవన్నీ డాక్యుమెంట్లు అడగండి. హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, డిఆర్ఏ సర్టిఫికేటు, ఆథరైజేషన్ లెటర్, ఇవి ఉంటేనే మీ ఇంటికి హోమ్ విజిటింగ్ చేయడానికి అలౌ చేయండి. లేదంటే అసలు థర్డ్ పర్సన్ మీ ఇంటికి అలౌ చేయకండి. థర్డ్ పర్సన్ ఒకవేళ ఫోర్స్ఫుల్గా వచ్చినా దాన్ని క్రిమినల్ ట్రెస్పాస్ అంటారండి. ఇంకో ఆడియో యాడిషన్ చూడండి. సో వీటన్నిటిలో కంటే ఈ ఆడియో చాలా బాగుంటుంది. సో ఏజెంట్ అనేది ఏ విధంగా ఫైర్ అవుతుందో చూడండి కస్టమర్ పైన. హలో చెప్పండి. పేమెంట్ ఎప్పుడు కడతారు? నేను దొంగనండి, నేను కట్ట. ఓకేనా? మరి చెప్పేసే కదా అడ్రస్. మీరు ఏం చేయాలనుకుంటా చేసుకోండి. ఓకే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా చేసుకో. దొంగని మాట్లాడావు కదా. యూ కెన్ డూ వాట్ యూ కెన్ డూ. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ టు డూ వాట్ యూ కెన్ డూ. నువ్వు ఒర్రకు నేను చెప్తున్నా. డోంట్ షౌట్ హియర్. ఓకే, డోంట్ షౌట్ హియర్. ఓకే, డోంట్ షౌట్ హియర్. ఓకే, ఓకే, యూ కెన్ షౌట్ ఇట్ టు యువర్ హోమ్. ఎడ్యుకేటెడ్ ఫుల్ అయితే కరెక్ట్ పేమెంట్ యూ కెన్ షౌట్ ఇట్ టు యువర్ హోమ్, నాట్ ఎట్ మీ. రిలేటివ్స్ కి కాల్ చేస్తా. హలో 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 లేదా నీ రిలేటివ్స్ కి కాల్ చేస్తా. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టు. మస్తు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. అన్ఎడ్యుకేటెడ్ నువ్వు. నీ కట్టనికి శాతం కదా, ఇంటంలో కట్టనికి శాతం. ఇప్పుడు చూడు నేను రిలేటివ్స్ కి కాల్ చేస్తున్నా. రిలేటివ్స్ కి కాల్ చేసి రెస్పెక్ట్ ఇవ్వాలా? దొంగలు డబ్బులు ఇవ్వరు. చూసారు కదా ఫ్రెండ్స్. సో దీన్నే అంటారు హరాస్మెంట్ అని చెప్పేసి. ఓకే, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడానికి ఎవడిచ్చాడు రైటు? సో కస్టమర్స్ అనే వాళ్ళు భయపడకండి. ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడితే మీరు హరాస్మెంట్ని ఫేస్ చేయలేరు. ఇలాంటి బెదిరింపులకు మీరు కౌంటర్ గట్టిగా ఇస్తేనే ఆ యొక్క ఏజెంట్ అనేవాడు ఏం చేయడు. ఓకే, మీరు ఎంత భయపడితే అంత భయపెడతాడు ఎగ్జిక్యూటివ్. ఓకేనా? ఇక లోన్ రికవరీ ఏజెంట్ వాళ్ళు. ఓకే, సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇది వీళ్ళ బిహేవియర్. ఇది ఇల్లీగల్ రికవరీ, ఇది హార్డ్ కోర్ రికవరీ, ఇది ఆర్బీఐ గైడ్లైన్స్కి కంప్లీట్గా అగ్నెస్ట్ రికవరీ. ఇలాంటి రికవరీని కస్టమర్ అనేది గట్టిగా కౌంటర్ ఇవ్వాలి. సో మనం లీగల్గా ఫైట్ చేసే ముందు మనము కస్టమర్ ఓవరాల్గా ఫైట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క రికవరీ ఏజెంట్ల అరాచకాలు అనేటివి సాగాయండి. ఓకేనా? మనీ ఉంటే పే చేయండి, లేదంటే హ్యాపీగా ఉండండి. పే చేయడానికి ట్రై చేసుకోండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.